పంజాబ్లో దారుణం చోటు చేసుకుంది. లా కాలేజీలో కాల్పుల కలకలం రేగింది. తోటి విద్యార్థిని ఓ విద్యార్థి తుపాకీతో కాల్చి చంపాడు. తరాన్ జిల్లాలో ఈ అమానుష్య ఘటన జరిగింది. ఈ ఘటనతో అక్కడున్న విద్యార్థులంతా భయభ్రాంతులకు గురయ్యారు. ప్రిన్స్ రాజ్ అనే విద్యార్థి తన తోటి విద్యార్థిని సందీప్ కౌర్ను తరగతి గదిలో తుపాకీతో కాల్చాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే తనకు తాను కాల్చుకున్నాడు. దీంతో విద్యార్థులంతా భయంతో వణికిపోయారు. వెంటనే గాయపడిన రాజును ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. హత్యకు కారణాలు ఏంటి అనేది తెలియరాలేదు. విద్యార్థులిద్దరూ న్యాయ విద్య మొదటి సంవత్సరం చదువుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక పక్కా ప్లాన్ తోనే హత్య చేసినట్లుగా తెలుస్తుంది. సీసీటీవీ ఫుటేజ్ లో క్లియర్ గా దృశ్యాలు కనిపిస్తున్నాయి. బ్యాగ్ లో గన్ పెట్టుకొని వచ్చిన ప్రిన్స్ రాజ్ కొద్దిసేపటి ఆ అమ్మాయితో నవ్వుతూ మాట్లాడాడు. తర్వాత బ్యాక్ బెంచ్ లో సందీప్ కౌర్ ఆమె స్నేహితురాలు కూర్చున్నారు. వారి ముందు బెంచ్ లో ప్రిన్స్ రాజ్ కూర్చున్నాడు. కొద్దిసేపటికి బ్యాగ్ లో దాచుకున్న గన్నును తీసి సందీప్ కౌర్ నుదుటిపై కాల్చాడు. అనంతరం తనను తాను కాల్చుకున్నాడు. ప్రేమ వ్యవహారమే కారణమా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పంజాబ్ లో దారుణం చోటు చేసుకుంది. లా కాలేజీలో కాల్పుల కలకలం రేగింది. తోటి విద్యార్థిని ఓ విద్యార్థి తుపాకీతో కాల్చి చంపాడు. తరాన్ జిల్లాలో ఈ అమానుష్య ఘటన జరిగింది. ఈ ఘటనతో అక్కడున్న విద్యార్థులంతా భయభ్రాంతులకు గురయ్యారు. ప్రిన్స్ రాజ్ అనే విద్యార్థి తన తోటి విద్యార్థిని సందీప్ కౌర్ను తరగతి గదిలో తుపాకీతో కాల్చాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే తనకు తాను కాల్చుకున్నాడు. దీంతో విద్యార్థులంతా భయంతో వణికిపోయారు. వెంటనే గాయపడిన రాజును ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. హత్యకు గల కారణాలు ఏంటనేది ఇంకా తెలియరాలేదు. విద్యార్థులిద్దరూ న్యాయ విద్య మొదటి సంవత్సరం చదువుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక పక్కా ప్లాన్తోనే ఈ హత్య చేసినట్లుగా తెలుస్తుంది. సీసీటీవీ ఫుటేజ్లో క్లియర్గా దృశ్యాలు కనిపిస్తున్నాయి. బ్యాగ్లో గన్ పెట్టుకొని వచ్చిన ప్రిన్స్ రాజ్ కొద్దిసేపటికే ఆ అమ్మాయితో నవ్వుతూ మాట్లాడాడు. ఆ తర్వాత బ్యాక్ బెంచ్లో సందీప్ కౌర్ ఆమె స్నేహితురాలు కూర్చున్నారు. వారి ముందు బెంచ్లో ప్రిన్స్ రాజ్ కూర్చున్నాడు. కొద్దిసేపటికి బ్యాగ్లో దాచుకున్న గన్నును తీసి సందీప్ కౌర్ నుదుటిపై కాల్చాడు. అనంతరం తనను తాను కాల్చుకున్నాడు. ఈ ఘటనకంతా ప్రేమ వ్యవహారమే కారణమన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.